విజయ్ రోసయ్య గారు మన ఇంత దూరమైనప్పటికీ అన్ని కార్యక్రమాల్లో చీరాలలో జరిగే ప్రతి డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో వారి అడుగుజాడలు అందరూ కూడా నడుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంత ముందున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. తప్పకుండా వారి చీరాలని ఏ విధంగా తీర్చిదిద్దారో మీ అందరూ కూడా తెలుసు. మా అందరూ కూడా కళాలు చూస్తున్నాం. అలాంటి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కూడా పనిచేయడం జరిగింది, గవర్నర్గా పనిచేయడం జరిగింది, ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఎమ్మెల్సీగా, ఎంపీలుగా వీళ్ళందరూ కూడా అనేక పదవులు ఆయన చేసినప్పటికీ చీరాలంటే ప్రత్యేకమైన మమకారం ఆయనకి ఎప్పుడు ఉండేది. అందుకనే మన మున్సిపాలిటీ తరఫున మన చైర్మన్ గారు, ఆ రోజు మన రాములు గారు, అదేవిధంగా మా మార్కెట్ వారు, కమిటీ వారు, అదేవిధంగా నాన్నగారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 4/7/2023 మనం ఈరోజు వారిని కూడా విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చిన్నారు. ఎందుకంటే వారి కుటుంబంతో మాకు కూడా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇప్పుడనే కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పటికీ, నాన్నగారు తెలుగుదేశం పార్టీలో అప్పుడు ఉన్నప్పటికీ, ఏ పార్టీలో ఉన్నప్పటికీ కేవలం ప్రజల కోసం, ప్రజల పక్షాన్ని నిలబడే మనస్తత్వాలు ఉన్న మనుషులు వీళ్ళందరూ కూడా. కాబట్టి ఏ సమస్య వచ్చినా అందరూ కూడా కలిసికట్టుగా ఉండేవాళ్ళు, సమస్య పైన దృష్టి పెట్టేవాళ్ళు ఉండేవాళ్ళు. ఆ రోజున్న రాజకీయాలకి ఈ రోజున్న రాజకీయాలకి వ్యత్యాసాలు అయ్యేది కనపడతా ఉన్నాయి. దయచేసి అందరూ కూడా అవన్నీ కూడా గమనించుకొని మన విజయ్ రోసయ్య గారు ఎప్పుడు కూడా చీరాల పట్ల, చీరాల ప్రజల పట్ల, ఆంధ్ర రాష్ట్రం పట్ల ఆయన కూడా ఎప్పుడు కూడా అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారు. వారు కూడా ఈరోజు లేనప్పటికీ వారిని తెలుసుకుంటూ మీరందరూ కూడా ఈ మహా కార్యక్రమాన్ని మీ అందరూ కూడా దిగ్విజయంగా సహకరించినందుకు ప్రతి ఒక్క కమిటీ సభ్యులందరూ కూడా ముఖ్యంగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. తర్వాత కొన్ని డొనేషన్స్ కూడా చేస్తున్నారు, వారందరూ ప్రత్యేకంగా అభినందనలు. తప్పకుండా ఆయన ఆశయ సాధన కోసం మేమందరూ కూడా కట్టుబడి ఉంటామని, కలిసి పనిచేస్తామని, పార్టీలకు అతీతంగా అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. దయచేసి అవన్నీ కూడా ఈరోజు మంచి వాతావరణాన్ని తీసుకొచ్చే క్రమంలో అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతో ముందుకు వచ్చినందుకు, సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారిని ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా, ఎందుకంటే మొన్న 30వ తారీఖు వెళ్ళడం జరిగింది వారి ఇంటికి. ఆ రోజు కూడా అక్కడే ఉండి చాలాసేపు అందరూ కూడా కలిసి రావడం జరుగుతుంది. ఈ రోజుకి మళ్ళీ హైదరాబాద్లో ఉన్నప్పటికీ పర్టికులర్గా నాకు కాన్స్టిట్యున్సీలో ఉండాలా, మన చీరాల్లోనే మీ అందరి సమక్షంలో మనం వాటిని చేసుకోవాలని చెప్పి పూలదండ వేసుకోవాలని చెప్పి అందరూ కూడా భావించి మీ అందరూ కూడా ఇక్కడ రావటం, మీ అందరి సమక్షంలో కూడా మీ అందరూ సహకరిస్తూ సంతోషంగా ఉంది. తప్పకుండా ఆయన ఎప్పుడు కూడా మన నదిలో ఉండే ఎప్పుడు స్థాయిగా నడిచిపోయే వ్యక్తి రోసయ్య గారు అని చెప్పి మరోసారి అందరూ తెలియజేసుకుంటూ, వారికి కూడా మీ అందరూ కూడా ఇవ్వాలని కోరుకుంటూ, జోహార్ రోసయ్య గారు, జోహార్ రోసయ్య గారు, జోహార్ రోసయ్య గారు.